బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. ఇటీవలి కాలంలో భారీ స్థాయిలో పెరిగి ఆల్ టైమ్ గరిష్టాల్ని తాకిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 8,000కు పైగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 9,000కు పైగా దిగివచ్చింది. వెండి మరింత భారీగా తగ్గింది. శనివారం ఉదయం 10 గంటల తర్వాత ఇంకా తగ్గనున్నాయి. చరిత్రలో కనీ వినీ ఎరగని స్థాయిలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. ఇటీవల అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి రేట్లు అదే పనిగా దూసుకెళ్తూ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని తాకిన సంగతి తెలిసిందే. ఉన్నట్లుండి గరిష్టాల నుంచి పెద్ద మొత్తంలో దిగివచ్చాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి మొదలైన పతనం శనివారం ఉదయం వరకు కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైమ్ హై నుంచి బంగారం ధర 15%, వెండి రికార్డు స్థాయిలో 30% వరకు పతనం కావడంతో దేశీయంగా కూడా అదే స్థాయిలో దిగివస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్కరోజులో బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పతనమైనట్టు చరిత్రలోనే లేదు. ఒకవైపు యూఎస్ డాలర్ పుంజుకోవడం సహా ఇదే సమయంలో గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడం తీవ్ర ఒత్తిడిని సృష్టించింది. ఈ క్రమంలోనే బంగారం, వెండి రేట్లు భారీ స్థాయిలో కుదేలయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్‌కు కిందటి రోజు ఉదయం $5,250 స్థాయిలో ఉండగా, ప్రస్తుతం అది $4,885 స్థాయికి పడిపోయింది. ఈ క్రమంలో దాదాపు 8% పతనంతో $350-400 వరకు ఒక్కరోజులోనే దిగొచ్చిందని చెప్పవచ్చు. అంతకుముందు ఇది గురువారం సాయంత్రం $5,600 స్థాయి నుంచి $5,100లకు పడిపోయి, మళ్లీ $5,250 మార్కు చేరింది. జనవరి 30న రెండోసారి కరెక్షన్ నేపథ్యంలో మరింత దిగివచ్చింది. సిల్వర్ రేటు గురించి వేరే చెప్పాలి. ఇది గురువారం సాయంత్రం $120 వద్ద నమోదు చేసిన ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి చూస్తే 30% వరకు కుదేలైంది. ప్రస్తుతం ఇది $85 మార్కుకు దిగివచ్చింది. కిందటి రోజు ఉదయం ఇది $110 స్థాయిలో ఉంది. ఇక్కడి నుంచి చూస్తే 20%కి పైగా పతనమైంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా ఇంకా పూర్తి స్థాయిలో ధరలు దిగి రాలేదు. శనివారం ఉదయం ఈ స్థాయిలో ధరలు దిగొస్తాయని చెప్పవచ్చు. ప్రస్తుతానికి చూస్తే దేశీయంగా బంగారం ధర హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల ఒక్కరోజులో 8,850 తగ్గడంతో తులం 1,55,100కు చేరింది. 24 క్యారెట్ల పసిడి ధర 9,650 రూపాయలు తగ్గడంతో 10 గ్రాములకు ఇప్పుడు 1,69,200 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర ఇవాళ 20,000 తగ్గడంతో ప్రస్తుతం కిలోకు 4.05 లక్షల వద్ద ఉంది. వాస్తవానికి వెండి ధర జనవరి 30న ఒక్కరోజులోనే 60,000కు పైగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇది ఉదయం 10 గంటల తర్వాత మనకు దేశీయంగా కనిపిస్తుందని చెప్పవచ్చు.